భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సెంటర్లో 1969 తెలంగాణ అమరవీరులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు. 1969 ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితమే నేటి తెలంగాణ ఆవిర్భావానికి స్ఫూర్తి కూనంనేని అన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం మొదటగా పాల్వంచలో మొదలై కొత్తగూడెంలో ఉగ్రరూపం దాల్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం 3 దశల్లో జరిగిందని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 5,000 మంది మరణించారని సాంబశివరావు తెలిపారు. ఉద్యమం అనేది ఆనాడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకి అప్పుడు శ్రీకారం చుట్టబడి తెలంగాణ ఉద్యమాన్ని 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ, హైదరాబాద్ మన 8 జిల్లాలు ఉండేవి. అలాగే కర్ణాటకలో 4 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు. ఆ టైంలో నిజాం నవాబ్ వ్యతిరేకంగా జరిగిన పోరాటం అది ఒక వీరోచిత పోరాటం. 5,000 మంది మరణించారు. అప్పుడు తెలంగాణ విముక్తి లభించింది. మన స్వతంత్రాన్ని కూడా అందరితో పాటు రాలా. తెలంగాణ 47 సెప్టెంబర్ 17న విముక్తి అయింది. ఆగస్టు 15 ఏమో దేశానికి స్వాతంత్రం వస్తే 47 ఆగస్టు 15న మనకి సెప్టెంబర్ 17న అంటే మిలిటరీ ఆధీనంలో అప్పుడు కమ్యూనిస్టు పోరాట ఫలితంగా 47 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవటం, తెలంగాణ విముక్తి అవటం జరిగింది. అది మొదటి పోరాటం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ అది వేరే ఉండేది, ఆంధ్ర మద్రాసులో ఉండేది. ఆ తర్వాత ఈ రెండు కలవాలని, రెండు కలిపి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కలిపి 69